హలో హాయ్ ఫ్రెండ్స్, అందరికీ నమస్కారం. ఎప్పటిలాగే మనం ఇవాళటి ఈ వీడియోలో ఒక మంచి ఇన్ఫర్మేషన్ అయితే తెలుసుకుందాం. అదేమిటంటే మన యొక్క ల్యాప్టాప్ మరియు కంప్యూటర్లో ఫైండ్ అవుట్ అనే నేమ్స్ ఏ విధంగా చేయాలి అనేది ప్రీవియస్ వీడియోలో తెలుసుకున్నాం కదా. ఇప్పుడు ఫైండ్ అండ్ రీప్లేస్ ఒక నేమ్ని ఆటోమేటిక్గా ఫైండ్ చేసి రీప్లేస్ చేయడం ఎలా అనేది ఇవాళటి ఈ వీడియోలో మీకు చూపిస్తాను. సబ్స్క్రైబ్ చేసుకోండి, పక్కనే ఉన్న బెల్ ఐకాన్ యాక్టివేట్ చేసుకోండి. బెల్ ఐకాన్ యాక్టివేట్ చేసుకోవడం ద్వారా మేము చేసేటువంటి వీడియోస్ నోటిఫికేషన్ రూపంలో మీకు రావడం అయితే జరుగుతుంది. డియర్ ఫ్రెండ్స్, నేను ముందుగా ఎక్సెల్లో మీకు ఫస్ట్ చూపిస్తాను, తర్వాత నోట్ ప్యాడ్లో ఒకసారి చూపిస్తాను. దాంతోపాటుగా లైన్ బై లైన్ ఈ విధంగా నావిగేట్ అవ్వాలో కూడా నేను చెప్తాను. ఓకే, ఇక్కడ ఎక్సెల్లో నా దగ్గర ఒక రిపోర్ట్ ఉంది, ఇది ఓపెన్ చేస్తున్నాను. Opening Excel. 2024 attendance Excel sheet 1 table pass. English India pass fail restore R. 2024 attendance Excel pass fail R1 S no A1. ఇక్కడ నా దగ్గర నేమ్స్ అయితే ఉన్నాయి, ఒకసారి చూద్దాం. Name B1, Srinivasulu B2, Vinayak B3, Siva B4, Raju B5, Ramu B6, Sham B7, Kumar B8, Prasad B9, Prabhu B10, Babu B11, B12. చూసారా బాబు? ఓకే, Prasad B9. ఇలా అయితే ఉన్నాయి. Name B1. ఇక్కడ ఉదాహరణకి ఒక రెండు నేమ్స్ తీసుకుందాం. ఒకటి శ్రీనివాసులు, రెండు బాబు. ఓకే, ఇప్పుడు శ్రీనివాసులువి మనము స్టార్టింగ్ ఇనిషియల్ యాడ్ చేయాలి, వి అని యాడ్ చేద్దాం. నెక్స్ట్ బాబు అని ఉంది కదా, ఆ బాబుకి కుమార్ అనేది యాడ్ చేద్దాం. చూద్దాం. ఇప్పుడు నేను ఎస్ నో అంటే స్టార్టింగ్ ఇక్కడ ఉన్నాను. ఇక్కడ కంట్రోల్ హెచ్ ప్రెస్ చేయండి. Find and replace dialog. ఓకే, ఫైండ్ అండ్ రీప్లేస్ డైలాగ్ ట్యాబ్. Replace with edit alt D blank. ఓకే, రీప్లేస్ విత్ ఒకసారి షిఫ్ట్ ప్లస్ ట్యాబ్. Find what edit alt N blank. ఓకే, ఫైండ్ వాట్. ఇక్కడ ఎగ్జాక్ట్ గా నేమ్ అనేది ఇవ్వాలి. ఏ నేమ్ టైప్ చేశారో అది ఇవ్వండి. ఓకే, నేను నేమ్ ఇస్తున్నాను. S Y Y E T R A N N M N Y Y U U space B B V A S Y Y E T U L U. ఓకే, శ్రీనివాసులు. Srinivasulu. ఒక నిమిషం. S R A N A R R E. ఓకే, Srinivasulu S R E N U space V A S U L U line feed. శ్రీనివాసులు. Srinivasulu. ఓకే, ఇది నేను సెలెక్ట్ చేసి కాపీ చేస్తున్నాను ప్రస్తుతానికి. ఓకే, ఎందుకంటే నెక్స్ట్ ఫైండ్ కూడా మనం ఇవ్వాలి కాబట్టి. Srinivasulu. ఓకే, కాపీ అయింది. ఇప్పుడు నేమ్ Blank blank line feed U L Srinivasulu. ఓకే, ఈ యొక్క నేమ్ అనేది టైప్ చేసాం. ఈ యొక్క నేమ్ మనం ఏదైతే రీప్లేస్ చేయాలనుకుంటున్నాం కదా, ఈ యొక్క నేమ్. ఓకే, ట్యాప్. Replace with edit alt D blank. ఓకే, రీప్లేస్ విత్. ఇక్కడ మీరు ఏదైతే టైప్ చేయాలనుకుంటున్నారో ఆ యొక్క నేమ్ వెళ్ళి ఏం నేమ్ రావాలో అది ఇవ్వండి. ఇక శ్రీనివాసులు యాజ్ ఇట్ ఈస్ ఉండాలి. నేను కేవలం ఇనిషియల్ అనేది ఇవ్వాలనుకుంటున్నాం కాబట్టి Line U శ్రీనివాసులు S నేను అక్కడ కాపీ చేసి ఇక్కడ పేస్ట్ చేశాను. V. ఓకే, వి V space. వి స్పేస్. ఓకే, ట్యాప్ ప్రెస్ చేస్తున్నాను. Format button alt M. ఓకే, ఫార్మాట్ ట్యాప్. Format button alt M. ఓకే, ట్యాప్. Within combo box sheet alt H. ఓకే, ఎక్కడ మీకు సెర్చ్ చేయాలి? షీటా, డౌన్ ఆరో? Within combo box workbook. ఓకే, వర్క్ బుక్. ఓకే Sheet. ఓకే, షీట్. నేను షీట్ సెలెక్ట్ చేసుకున్నాను. ఒక ట్యాప్. ఇక షీటే పెట్టుకోండి. Search combo box by rows alt S. బై రోస్. ఓకే, మనకి కాలమ్స్ Search లో combo box by columns. అంటే కాలమ్స్, రోస్ అయితే రోస్. ఓకే, మన రోసే కదా, మన రోస్ తోనే సెర్చ్ By చేసుకున్నాం. rows. ఓకే, Look in combo box formulas alt L. ఒక ట్యాప్. Match case checkbox not checked alt C. ఈ మ్యాచ్ కేస్ గురించి అలా చెప్పాను మీకు నేను ప్రీవియస్ గానే ఫైండ్ చేసే దాంట్లో. ఓకే, ట్యాప్. Match entire cell contents checkbox not checked alt O. సేమ్
మ్యాచ్ ఎంటైర్ కాంటాక్ట్, ఇది కూడా మీరు చెక్ చేసుకుంటే మీరు కరెక్ట్గా ఇస్తేనే మనకి అది అప్లికేబుల్ అవుతుంది. ఓకే, ట్యాప్ Options button Alt T. ట్యాప్ Replace all button Alt A. రిప్లేస్ ఆల్ డైరెక్ట్ కొట్టకూడదు, ఎందుకంటే మనకి ఎక్కడుందో తెలియదు కదా. కాబట్టి ఒకసారి ట్యాప్ Replace button Alt R. ట్యాప్ Find all button Alt I. చూసారా, ఇక్కడ ఆల్ట్ ఐ వచ్చింది. ఓకే, ఎంటర్ ఇస్తున్నాను. Find and replace dialog unavailable. Microsoft Excel dialog. Microsoft Excel. We couldn't find what you were looking for. Click options for more ways to search. Microsoft Excel window. Find and replace Okay. dialog. Find all button Alt I. ఒక నిమిషం. Find next button. Close but tab control. Find what? Edit Alt and blank. ఓకే, ఫైన్ వాట్ ఒకసారి రిమూవ్ చేస్తున్నాను. Blank. ఓకే, శ్రీనివాసులు Line feed. S. R. E. N. E. ఎస్ఆర్ఐ. I. Srinivasulu. ఓకే, ట్యాప్ Replace with Edit Alt D blank. Blank. Srinivasulu. S. R. E. N. E. ఓకే, ఇక్కడ ఐ ఇవ్వాలి, ఇస్తున్నాను. I. ఓకే, వి. S. ఓకే, ఎస్ ఇక్కడ Sierra. హోమ్ ఇచ్చి ఎస్ ఇస్తున్నాను ఇక్కడ. ఎస్ ఎస్. S. Space. S. Srinivasulu. ఓకే, ఇప్పుడు డైరెక్ట్గా ఆల్ట్ ఐ ఇచ్చేసేయండి. మీకు ఆల్రెడీ మీకు చూపించాను కదా నేను ఆప్షన్స్ మొత్తం. డైరెక్ట్గా ఇప్పుడు నేను ఆల్ట్ ఐ ఇచ్చేస్తున్నాను. List 2024 attendance XLSX sheet. Sheet చూడండి. 1 cell $B2 value Srinivasulu 1 of 1 2024. చూసారా, B2లో శ్రీనివాసులు అనే నేమ్ చూపిస్తుంది. ఓకేనా, సో ఇలాగే మీకు 2-3 నేమ్స్ ఉన్నా సరే మీకు ఇలాగ డౌన్ ఆర్ నావిగేట్ అయ్యి చెక్ చేసుకోవచ్చు. మీకు ఏదైతే ఉందో అక్కడ అంటే ఇప్పుడు ఇక్కడ ఈ యొక్క సెల్ అనుకుందాం, ఈ యొక్క సెల్ కాడ ఫోకస్ అయ్యి ఎంటర్ ఇవ్వండి. ఓకే, అంటే ఇక్కడ డౌన్ ఆర్ నావిగేట్ అయితే మీకు ఎన్ని ఉన్నాయో చూపిస్తుంది. ఓకే, ఒకటి అక్కడ ఎంటర్ ఇచ్చాక ట్యాప్ ప్రెస్ చేస్తాను. List. ఓకే, ట్యాప్ Find what? Edit Alt and blank. Tab. Replace with Edit Alt D blank. ట్యాప్ List. ట్యాప్ ఇస్తున్నాను. Format button within. Search. Look in. Match case. Match and options. Replace all button Alt A. రిప్లేస్ ఆల్. ఓకే, ఎందుకంటే అన్నిటికీ. ఓకే, Replace button Alt R. ఆల్ట్ ఆర్. ఓకే, రిప్లేస్ ఇది మాత్రం మనకి అంటే ఒక్క సెల్ మీకు చెప్పాం కదా, ఉదాహరణకి 2 సెల్లో ఉంటుంది. సో మనకి 2 సెల్లోనూ మనకి రిప్లేస్ అక్కడ ఒక సెల్లోనే కావాలి, అక్కడ చెక్ చేసుకుంటాం కదా. సో ఆ సెల్ పైన ఎంటర్ ఇచ్చి సో మీరు ఆల్ట్ ఆర్ ఇచ్చేసారంటే అదొక్కటే మీకు రీప్లేస్ అవుతుంది. List. ఓకే, ఎంటర్ ఇచ్చాను, ఎస్కేప్ ఇస్తున్నాను. 2024 name B1. S. Srinivasulu crop B2. చూసారా, ఎస్ శ్రీనివాసులు అని రావడం జరిగింది. Vinayak B. Siva B. Raju. Ramu. Sham. Kumar. Prasad. Prabhu. Babu B11. ఎస్ బాబు. 2035 11. నెక్స్ట్ ఏం చేస్తున్నామంటే బాబుకి 2031 7. ఒకసారి Pass as formula. XFD 7. సో బాబుకి మనం ఏం చేయాలి, బాబు కుమార్ పెట్టాలనుకున్నాం కదా, చూద్దాం. ఒకసారి కంట్రోల్ హెచ్ ఇస్తున్నాను. సార్ డైరెక్ట్గా షార్ట్ కట్ కమాండ్స్ ఉపయోగించి చేద్దాం. Find and replace dialog. ఓకే, ఫైండ్ అండ్ రిప్లేస్ ట్యాబ్. Format button Alt M. ఓకే, ఫార్మాట్ వచ్చింది. షిప్లెస్ ట్యాబ్. Replace with Edit Alt D blank. రిప్లేస్ విత్ మరోసారి షిప్లెస్ ట్యాబ్. Find what? Edit Alt and blank. ఓకే, ఫైండ్ వర్డ్. సో ఒకసారి మీకు నేను చూపిస్తానని చెప్పాను కదా, ఇప్పుడు చూడండి ఉదాహరణకి 2024 XFA 7. మీకు క్లారిటీ ఇచ్చేస్తాను. Pass as formula. 23. Sham B7. Kumar B8. Babu B11. B12. ఓకే, బీట్ వల్ల నేను బాబునే ఇస్తున్నాను. Edit blank. V. Inayak selected. V. Blank. B. Abu selected. A. B. U select T. T on T. Y. U. Sheet 1. Babu B12. ఓకే, బాబు 2 ఇచ్చాను, ఎందుకంటే మీకు అప్పుడే చెప్పాను కన్ఫ్యూజ్ కాకుండా ఉంటారని చెప్తున్నాను. Name B1. ఓకే, నేము. XFD1. ఓకే, ఎక్కడైనా ఫోకస్ అవ్వండి. ఇప్పుడు కంట్రోల్ హెచ్ ఇస్తున్నాను. Find and replace dialog. ఓకే, ఇక్కడ ట్యాప్ ప్రెస్ చేయండి. Format button Alt M. ఓకే, ఫార్మాట్. ఓకే, షిప్లెస్ ట్యాబ్. Replace with Edit Alt D blank. ఓకే, రిప్లేస్ విత్ నెక్స్ట్ షిప్లెస్ ట్యాబ్. Find what? Edit Alt and blank. ఓకే, ఇక్కడ ఏంటంటే నేను చెప్తాను చూడండి, B10లో మనం మార్చాలనుకున్నాం కాబట్టి B10 అది B11లో ఉండేది, బాబు ఉంది కదా, అది మాత్రం మార్చాలనుకున్నాం. B2లో ఇప్పుడు ఎంటర్ చేశాం కదా, అది మార్చకూడదు. ఓకే, చూడండి నేను చెప్తాను ఇప్పుడు. బాబు అని చెప్పి ఇక్కడ టైప్ చేస్తున్నాను. B. A. B. Y. Y. U. U. Replace with Edit Alt D blank. ఓకే, నెక్స్ట్ ట్యాప్ ఇచ్చాను, రిప్లేస్ విత్ ఇక్కడ బాబు కుమార్ అని ఇస్తున్నాను. V. V. B. A. B. Y. Y. U. U. Space. K. U.
M, comma, M. A, T, T, R. Babu Kumar. ఓకే, బాబు కుమార్ అని ఇచ్చాం కదా. ఇప్పుడు ఒకసారి ఆల్ట్ ఐ ప్రెస్ చేస్తున్నాను. మీకు అలాగే చెప్పాను ఎంటర్ రోస్ ఎంటర్ కాలమ్స్ అది సెట్ చేసుకోవచ్చు అని చెప్పాను. ఎంటర్ రోస్ పెట్టుకోండి. ఓకే, నేను ఆల్ట్ ఐ ఇస్తున్నాను, చూద్దాం. List 2024 attendance XLSX sheet. చూడండి. Sheet 1 cell $B $11 value Babu 1 of 2 2024 attendance XLSX sheet. Sheet 1 cell $B $11 value Babu 1 of 2 2024 attendance. చూసారా, బాబు 1 B11 అని చెప్తుంది. డౌన్ ఆరో 2024 attendance XLSX sheet. Sheet 1 cell $B $12 value Babu 2 of 2. చూసారా, ఆటోమేటిక్ అంటే మీరు ఆ యొక్క ఏదైతే రిపోర్ట్ నేమ్ ఉందో ఆ యొక్క నేమ్ చూపిస్తుంది, ప్లస్ షీట్ 102 అని చెప్తుంది. దాంతో పాటుగా ఎక్కడుంది అని చెప్తుంది. ఇక్కడ ఒకసారి చూస్తాను చూడండి, అప్పర్ వేస్తున్నాను 2024 attendance XLSX sheet. చూడండి, 2024 attendance XLSX ఇది ఫైల్ నేము, sheet. షీట్ Sheet 1 షీట్ 1 cell సెల్. $B చూడండి, ఇక్కడ డాలర్ అనేది space dollar cap B మనకి Bravo ఆటోమేటిక్ గా వస్తుంది, గమనించండి. $B $1 $1. ఓకే, ఈ డాలర్స్ వదిలేస్తే B1 1 ఓకే, B11. ఓకే, ఈ B11 అనేది ఇక్కడ ఎంటర్ ఇస్తున్నాను. ఇప్పుడు ఆల్ట్ ఆర్ find and replace dialog list. అయిపోయింది. ఫైండ్ అండ్ రీప్లేస్ డైలాగ్ లిస్ట్ ఎస్కేప్ ఇస్తున్నాను. 2024 attendance Excel sheet 1 table Babu B12 ఓకే, బాబు ఇక్కడికి వచ్చేసాం కదా. ఒకసారి అప్పైర్ ఇస్తాను. Babu Kumar B11 చూసారా, బాబు కుమార్ B11. ఇలా అయితే ఫైండ్ అవుట్ చేసుకోవచ్చు, ఐ మీన్ రీప్లేస్ అనేది చేసుకోవచ్చు. ఇలా అయితే మనకి ఈజీగా అయితే ఉంటుంది ఫ్రెండ్స్. నెక్స్ట్ ఒకసారి నోట్ ప్యాడ్ లో కూడా ఎలా ఉంటుందో చెప్పేస్తాను. Microsoft learn more save don't save button space. ఓకే, ఒక ఫైల్ తీసుకుంటున్నాను నేను. Excel window I start window search N E M NEM text document NEM. ఓకే, నేమ్ టెక్స్ట్ డాక్యుమెంట్ అనేది ఒకటి ఉంది, అది చూద్దాం. Excel row 1 column 1 Excel Ops 32.1 NEM Notepad text editor edit multi-line Telugu Sham Raju Surya Ramana Surya Narayana. ఓకే English Sham Raju Surya Ramana Surya Narayana. ఓకేనా, ఇలా అయితే ఉందనుకుందాం. Telugu Sham Raju Surya Ramana Surya Narayana. ఓకే, ఇప్పుడు ఇక్కడ కంట్రోల్ హెచ్ ఇస్తున్నాను. T ఓకే, కంట్రోల్ హెచ్ ఇస్తున్నాను. కంట్రోల్ హెచ్ ఫైండ్ రీప్లేస్. ఇక్కడ మీకు ఆప్షన్స్ చూపిస్తాను, డిఫరెన్స్ చూపించేస్తాను. replace dialog find what edit alt N selected Surya. ఓకే, ఫైండ్ వాట్ సూర్య ట్యాబ్ Replace with edit alt P selected K Chandrasekhar Reddy. కే చంద్రశేఖర్ రెడ్డి. ఏ నేమ్ రావాలి అక్కడ అనేది. ఓకే, ట్యాబ్ Match case checkbox not checked alt C. మ్యాచ్ కేసు మీకు అలా చెప్పాము. Wrap around checkbox checked alt R. ఈ ర్యాప్ అరౌండ్ అనేది ఏంటంటే ఆల్రెడీ నేను ప్రీవియస్ వీడియో చెప్పాను మీకు. ఏంటి, క్యాపిటల్ లెటర్స్ లోనే అది దానంటారు. మనకి ఇప్పుడు శ్యామ్ ప్రసాద్, శ్యామ్ కుమార్ ఇలా ఉందనుకోండి, శ్యామ్ అని టైప్ చేసి ఇవన్నీ చూపిస్తుంది. ఇది చెక్ చేసుకుంటే, ఇది నా చెక్ చేస్తే అలా చూపిదని చెప్పాం కదా. ఇది కొద్దిగా ఏంటంటే ఇది విండోస్ 10 లోపల ఉండే వాళ్ళకి అలా అయితే ఉంటుంది. ఈ విండోస్ 10 విండోస్ 11 అలా ఉండే వాళ్ళకి ఏంటంటే ర్యాప్ అరౌండ్ అనేది ఎందులో ఉపయోగపడుతుంది. ఇక్కడ అప్ అండ్ డౌన్ సెలెక్ట్ చేసుకుంటాం కదా, ఆ సెలెక్ట్ చేసుకోకుండా మనం డైరెక్ట్గా ఫైండ్ అవుట్ చేస్తే సరే మనకి ఇప్పుడు ఉదాహరణకి కింద నుంచి పై నుంచి కిందకి. సో ఇప్పుడు మనకి డౌన్కి నావిగేట్ అవుతూ ఉంటుంది అనమాట. సో లాస్ట్కి ఏం లేదు, మళ్ళీ అప్ నుంచి స్టార్ట్ అవుతుంది. ఇలా అయితే ఉంటుంది అనమాట. ఓకే, ఈ ర్యాప్ అరౌండ్ అనేది. ఓకే, ట్యాప్ Find next button alt F. ఫైండ్ నెక్స్ట్ ఆల్ట్ ఎఫ్. ఇక్కడ కమాండ్ మారిపోయింది. ట్యాప్ Replace button alt R. ఆల్ట్ ఆర్ రిప్లేస్. Replace all button alt A. రిప్లేస్ ఆల్ అనేది ఆల్ట్ ప్లస్ ఏ. Find what edit alt replace with match case wrap around checkbox checked alt R. ఇక్కడ కూడా ఆల్ట్ ఆర్ ఉంది, మీరు గమనించండి. Find next button alt F. ఓకే, ఇక్కడ ఫైండ్ నెక్స్ట్. ఓకే, ఇక్కడ గమనించండి, ఫైండ్ నెక్స్ట్ అనే ఇక్కడ ఎంటర్ ఇస్తున్నాను. Found the next occurrence of text. ఇక్కడ ఎస్కేప్ ఇస్తున్నాను. NEM Notepad text editor edit multi-line selected Surya. సూర్య Cap R. చూడండి, Romeo A. Cap R. సూర్య. Romeo. ఇక్కడ నేను చూడండి కంట్రోల్ ప్రెస్ చేసుకొని Surya Narayana. రైట్ హ్యాండ్ ఇస్తానే సూర్యనారాయణ నెక్స్ట్ చూపిస్తుంది. Surya Ramana. Space S U R Y A Cap R. Space.
ఓకే, సూర్య అనే నేమ్ Surya. ఇదే కదా మనకు కావాల్సిన. ఇది సెర్చ్ చేయాలనుకో. ఇక్కడ చూడండి, మీకు ఫైండ్ అవుట్ ఎలా చేయాలో చూపించాం కదా. ఇప్పుడు మన నేమ్ కరెక్ట్గా ఉంది. ఈ యొక్క నేమ్ మనము ఇప్పుడు రీప్లేస్ చేయాలి. ఏం చేయాలి అప్పుడు? కంట్రోల్ షిఫ్ట్. Surya selected. ఓకే, కన్ఫర్మ్ చేసుకుని వేసాం కాబట్టి కంట్రోల్ షిఫ్ట్ పట్టుకొని రైట్ అరే ఇచ్చాను. నేమ్ సెలెక్ట్ అయింది. ఇప్పుడు కంట్రోల్ హెచ్ ఇచ్చి రీప్లేస్ చేద్దాం. Replace dialog. Find what? Edit alt cancel button. Replace all button null. Replace button null dar. రీప్లేస్ ఎంట్రీ చేస్తున్నాను. Replace the next occurrence of text. ఓకే, ఎస్కేప్ ఇచ్చాను. Nem notepad. Text editor edit multi-line selected Surya. S. చూద్దాం. Sierra. Romana. Surya Narayana. Rama Surya. Raju. Sham. English. Eritrea Surya Narayana. Reddy Rama. Shaker. Reddy Romana. Shaker. Chandra. K. Raju. Sham. Telugu. చూడండి, తెలుగులో Sham, Raju, K, Chandra, Shaker, Reddy Rama, Surya Narayana, Reddy Romana, Surya Narayana, carriage return, English, Sham, Raju, Surya, Romana, Surya Narayana, carriage return. చూసారా, ఇంగ్లీష్లో మనకు రీప్లేస్ అవ్వలేదు, ఎందుకంటే మన తెలుగులో ఉన్నది సెర్చ్ చేసి రీప్లేస్ చేసాం కాబట్టి. సో ఇలా అయితే ఉంటుంది అనమాట. మెయిన్ ఎక్సెల్ లాంటి మనకి ఇదైతే ఉపయోగపడుతుంది ఫ్రెండ్స్. నెక్స్ట్ ఇప్పుడు చూడండి, కంట్రోల్ ప్లస్ హోమ్ ఇస్తున్నాను. ఇప్పుడు లైన్ బై లైన్ ఏ విధంగా నావిగేట్ అవ్వాలి. ఇప్పుడు చూడండి, కంట్రోల్ ప్లస్ జీ ఇస్తున్నాను. ఇప్పుడు కంట్రోల్ ప్లస్ జీ. Replace dialog. Find what? Edit alt and selected Surya. Nem notepad. Text editor edit multi-line Telugu Sham Raju K Chandra Shaker Reddy Raman. Go to line dialog. Line number. Edit alt L selected 1. చూసారా, గో టు లైన్ నెంబర్. ఓకే, సో ప్రజెంట్ ఎన్నో లైన్లో ఉన్నామని తెలుసుకోవాలన్నా ఈ కంట్రోల్ జీ ఇచ్చామంటే మనకి ఆ యొక్క లైన్ నేమ్ చెప్తుంది. ఓకే, గో టు లైన్. ఇక్కడ ప్రజెంట్ 1 లో ఉన్నాం కాబట్టి 1. ఓకే, బ్యాక్ స్పేస్ రిమూవ్ చేశాను. 2 ఇస్తున్నాను. 2 ఎంటర్. Nem notepad. Text editor edit multi-line English Sham Raju Surya Romana Surya Narayana. చూసారా, 2 లైన్ లో అనేది ఆటోమేటిక్ గా చదివేసింది ఏ 2 లైన్ లో ఏముంది అనేది. సో ఇలా అయితే నావిగేట్ లైన్ టు లైన్ అనేది నావిగేట్ అవ్వచ్చు. ఇది మామూలుగా అప్ అండ్ డౌన్ అయితే నావిగేట్ అవుతాం లైన్ టు లైన్. కానీ ఒక 20, 30, 40 అలా లైన్స్ ఉన్నాయి అనుకోండి. ఇప్పుడు మనకు తెలియాలి కదా, కాబట్టి ఈజీగా పర్టికులర్ లైన్కి వెళ్ళాలంటే ఈ విధంగా అయితే నావిగేట్ అనేది అవ్వచ్చు ఫ్రెండ్స్. ఈ యొక్క వీడియో మీకు ఉపయోగపడింది అని ఆశిస్తాం ఫ్రెండ్స్. ఇది ఇవాళటి ఈ వీడియో. మీకు కనుక ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి. మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్ కు షేర్ చేయడం మాత్రం మర్చిపోకండి. కామెంట్ బాక్స్ లో మీ అభిప్రాయాలను తెలియజేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో. జై హింద్.